కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న ఈరోజు స్వాగతం పలుకుతుంది. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ఉని అప్పం. మరి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉన్ని అప్పంకి ముందుగా మనకు కావాల్సింది బియ్యం అండి. ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. అయితే దీన్ని ఇలా ఇంకొసేపు నానబెడదాం. అలాగే ఒక చిన్న బౌల్లో నేను బెల్లంని తురిమి తీసుకున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. దీన్ని మనం ముందుగా కరగబెట్టుకోవాలి. వేడిగా ఉన్న ప్యాన్లో బెల్లం వేసేసి ఇందులో కొంచెం నీళ్లు, బెల్లం కరగడానికి సరిపడా నీళ్లు వేసి బెల్లం మొత్తం కరగబెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం నీళ్ళల్లో కరిగిపోతే అప్పుడు బెల్లం రెడీ అయిపోతుంది. కానీ పాకం రాకుండా చూసుకోవాలి. కొంచెం చిన్న మంట పెట్టేసి బెల్లంని చక్కగా కరిగించుకోవాలి. సో ఇలా బెల్లం కరుగుతూ ఉండగా మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేద్దాం. బియ్యంని ఇందులో వేసేసి నీళ్ళన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం పౌడర్ లాగా మిక్సీ చేసుకొని రావాలి. బెల్లం మొత్తం నీళ్ళలో కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత ఇక్కడ గుంట పొంగనాల పీట ఉంటుంది కదా, దాన్ని కూడా నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ ఎంటీ బౌల్లో అట్టిపండు, ఈ అట్టిపండు తొక్క తీసేసి అట్టిపండును ఒక బౌల్లో వేసుకుందాం. తర్వాత మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి అట్టిపండుని. మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. అందుకే బాగా పండిన అట్టిపండు అయితే ఈ ఉని అప్పంకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఒక జాలి తీసుకొని ఇలా పెట్టేసుకొని మిక్సీలో వేసుకున్నాం కదా బియ్యం, దాన్ని పౌడర్ లాగా చేసుకున్నాం. ఎంత పౌడర్ లాగా చేసినా కూడా కొంచెం రవ్వగా ఉంటాయి కదా, అందుకని నేను జల్లెడ పట్టుకుంటున్నా. ఇలా చేస్తే రవ్వగా రాకుండా పిండి మొత్తం బౌల్లో పడుతుంది. పైన ఉండలుగా ఉన్న పిండిని పక్కన తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలాగే జల్లెడ పట్టేసుకుందాం. సో ఇప్పుడు బియ్య పిండిని జల్లెడ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండి, ఒక సగం బౌలు నెయ్యి, అలాగే కొంచెం ఇలాచీ పొడి, మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు, అన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మొత్తం పిండిలాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం పల్చగా చేసుకోవాలి. మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో అలాగే ఈ ఉన్ని అప్పంకి పిండి తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. జస్ట్ చిటికెడు. ఉప్పు బెల్లం ఉంటే కనుక ఉప్పు వేయకండి. నేను తీసుకుంది నార్మల్గా స్వీట్గా ఉన్న బెల్లం కాబట్టి కొంచెం ఉప్పు వేసాను. అదే ఉప్పు బెల్లం వేస్తే కనుక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేయచ్చు. ఇంకా ఇందులో బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఈ ప్యాన్లో వేసుకొని ఈ మిగతా బెల్లం నీళ్ళు కూడా ఇందులో వేసేస్తున్నా. సో ఉని అప్పంకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ మీద పెనం కూడా రెడీగా ఉంది. జస్ట్ మిగిలిందల్లా వీటిని ఉన్ని అప్పాలు వేయడమే. సో ఇక్కడ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో నేను నువ్వులు తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి కూడా. పచ్చి కొబ్బరిని చాలా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకొని
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనమైతే పచ్చి కొబ్బరి చాలా తక్కువ తింటాం, కానీ కేరళ సైడ్ అయితే వాళ్ళు ప్రతి దాంట్లో కూర వండేటప్పుడు కూడా వాళ్ళు కొబ్బరి నూనె వేసుకొని వండుకుంటారు కదా. వాళ్ళు ఏది చేసినా కూడా ఎక్కువగా పచ్చి కొబ్బరి వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఇందులో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేస్తున్నాం నువ్వులు. కొంచెం వేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న బౌల్ నెయ్యి తీసుకొని, కొంచెం కొంచెం కాదండి, ఎక్కువగా నెయ్యి ఇలా వేసుకోవాలి. చాలా సగం వరకు, ఆ రంధ్రాల్లో సగం వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కాకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఓన్లీ సగమే వేసుకోవాలి. మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం కదా, నెయ్యిలో మొత్తంగా ఫుల్గా మంచిగా వేగుతాయి అన్నమాట. ఒకసారి చూస్తున్నారా, పైకి చక్కగా పొంగి వస్తుంది కదా, అందుకే సగం వేస్తే మొత్తం నెయ్యిలో చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఈ ఉన్ని అప్పాలు అప్పటికప్పుడే తిన్నా బాగుంటాయి, నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటాయండి. బనానా బ్రెడ్ లాగా ఉంటాయి. ఇంకా ఒక 10-15 రోజులు కూడా నిలవ పెట్టుకోవచ్చు, ఇవి ఏమీ పాడవవు. సో చక్కగా పొంగుతున్నాయి కదా. ఒక సైడ్ మొత్తం బ్రౌన్ కలర్గా కొంచెం నల్లగా అవుతాయి. చాక్లెట్ కలర్ అయిన తర్వాత వీటిని మళ్ళీ మనం రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగం చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. మనం వీటిని తిప్పుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇలాగే కొంచెం మెల్లిగా మిగతా వాటిని అన్నిటిని తిప్పుకుందాం. చాలా సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం మెల్లిగా తిప్పాలి. ఇంత నెయ్యి వేసాం కాబట్టి కింద అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇలా తిప్పితే రెండో వైపు కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేసుకుందాం. డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక సీకు తీసుకొని ఫస్ట్ లోపలికి అనేసి మళ్ళీ మిగిలినవి కూడా ఇలా మంచిగా కలర్ వస్తేనే బాగుంటాయండి. అలాగే ఒక 10-15 రోజులు కూడా మనం ఇలాగే నిలువ పెట్టుకోవచ్చు. తీసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకొక సీకుతో మిగిలినవి కూడా తీసేసుకుందాం. ఇలా గుచ్చేసుకుంటే అయిపోయింది. వీటిని ఇలాగే పిల్లలకి ఇచ్చేదానికన్నా మనం చక్కగా ప్లేటింగ్ చేసుకొని ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లో వేద్దాం. మీరు ఎన్ని ఉన్ని అప్పాలు చేస్తే అన్నీ ఒకేసారి ఇలా చేసిస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి చూసారు కదా, బామ్మ గారాబం సెగ్మెంట్లో మనం చేసిన చాలా పాత స్టైల్ కేరళ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఉన్ని అప్పం తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో బెల్లం, నీళ్లు పోసి బెల్లంని కరిగించుకోవాలి. అలాగే ఒక మిక్సీ గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తంగా పిండి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో తొక్క తీసిన అరటి పండుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని అందులో మిక్సీ చేసి పెట్టుకున్న బియ్య పిండిని జల్లెడ పట్టుకొని కొంచెం గోధుమ పిండి, నెయ్యి, ఇలాచీ పొడి, ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు పోసి పిండిని బాగా కలుపుకొని
చిటికెడు ఉప్పు వేసి పొంగనాల పెనంలో నెయ్యి వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకుంటే ఉన్ని అప్పం రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బై.